ఇక సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో మహిళా జాబ్ మేళా జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. చిన్న ఉద్యోగమని చులకన భావంతో చూడొద్దని నిరుద్యోగులకు సూచించారు. ఇంటిని వీడి అడుగు బయట పెట్టాలన్నారు. జీవితంలో ఎవరైనా మొదటి అడుగుతోనే ప్రారంభిస్తారని, టాటా, బిర్లా వంటి పెద్ద పెద్ద బిలియనీర్లు చిన్న చిన్న జాబ్లతోనే జీవితం ప్రారంభించారని గుర్తు చేశారు. ఎవరి కాళ్ళపై వారు నిలబడ్డప్పుడు మాత్రమే ప్రశ్నించగలుగుతామన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గప్పాలు కొట్టిందన్నారు హరీష్ రావు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేసిన వాటికి సర్టిఫికెట్ ఇచ్చి తామే ఇచ్చినట్టు చెప్పుకుంటుందన్నారు. ఎనుమలను నమ్మితే ఎగవేతలే అని ప్రజలకు అర్థమైందన్నారు. ఒక అడుగు బయట పెడితే తప్పకుండా మీరు ఎదుగుతారు. ఎవరు ఎదగాలన్నా ఇది చిన్న ఉద్యోగమా, 20,000 వస్తాయా, 19,000 వస్తాయా అని ఆలోచించదు. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలిగే ఆర్థిక పరమైన స్వేచ్ఛ నీకు ఎప్పుడైతే లభిస్తుందో నువ్వు ఎదిరించగలుగుతావు, ప్రశ్నించగలుగుతావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఫుల్ పేజ్ యాడ్ వేసిండు పేపర్ల. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. 2 లక్షలు అన్నారు. మొదటి సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఏడాది అర్థమైంది. ఏడాది అర్థమైతే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మీకు తెలుసు. వాళ్ళు చెప్పుతున్నది 57,000, ఇచ్చింది మాత్రం 7,000. మాట్లాడుతూ ఉంటే 2 లక్షల పైన రుణమాఫీ లేదు, ఇక చెయ్యమని చెప్పి చేతులు ఎత్తేసింది. అంటే 2 లక్షల పైన రుణమాఫీ మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు మోసం చేసింది, రైతు భరోసా మోసం చేసింది, ఇవాళ తులం బంగారం అన్నారు మోసం చేసింది, స్కూటీలు అన్నారు మోసం చేసింది. తులం బంగారం వచ్చిందా? అంటే ఎనుముల వారిని నమ్మితే ఎగవేతలు తప్ప ఏం మిగలలేదు తెలంగాణ ప్రజలకు. అన్ని ఎగవేతలు ఎనుములను నమ్మితే. బీఆర్ఎస్ అనేది తెలంగాణను సాధించింది. తెలంగాణ సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కే విధంగా మనం రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా సవరించినాం. అటెండర్ నుంచి ఆర్టీఓ దాకా ఇలా 95% లోకల్ రిజర్వేషన్ వచ్చేటట్టు కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు.